పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నీ నామమునకు కోట్ల కొలది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎన్నిక లేని ప్రజలమునైనా నీ పాదములు ధూళి వంటి వారు, మాలో శ్రేష్టమైనది పరిశుద్ధమైనది ఏది లేదు నాయన. అయినప్పటికీ మమ్మల్ని ఈ సమయం వరకు, ఈ గడి వరకు నువ్వు సజీవముగాను సురక్షితంగా మమ్మల్ని కాసి కాపాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నీ పరిశుద్ధ పాద సన్నిధిని మేము దర్శించుండగా దేవా, మమ్మల్ని దర్శించండి. మమ్మల్ని దర్శించి మాతో మీరు మాట్లాడండి. మా బలహీనతలో మమ్మల్ని బలపరచండి. మా వ్యాధులలో మమ్మల్ని స్వస్థపరచండి. మా యొక్క దరిద్రములో మాకు ఐశ్వర్యాన్ని మీరు కలుగు చేయండి. మా ప్రతి కీడును మాకు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని నేను ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు నీ వాక్యమును మేము దర్శిస్తూ ఉండగా నీ మెల్లని స్వరం మాకు వినిపించండి. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవులు, గ్రహింపడిచ్చే మనస్సును మాకు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కాలము ఎవరి కోసం ఆగట్లేదండి. దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. విశ్వాసి కూడా అలాగే ఉండాలి. కాలంతో పాటు విశ్వాసి కూడా ఏం చేయాలి? పరిగెత్తాలి. కాలంతో పాటు ముందుకు సాగాలి. మన విశ్వాస జీవితము ఎప్పుడు పాత చింతకాయ పచ్చలాగా ఉంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. విశ్వాసము దినదినము ఏమవ్వాలట? నూతన పరచబడాలి. దినదినము విశ్వాసము వృద్ధవ్వాలి. ఒక విశ్వాసి కాలము పరిపూర్ణమైనప్పుడు ఒక బలమైనటువంటి వ్యక్తిగా, బలమైనటువంటి వానిగా మార్చబడాలి. అప్పుడే దైవికమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మన జీవితంలో మనం చాలాసార్లు చెప్తాం, అప్పుడెప్పుడు నేను చాలా విశ్వాసంగా ఉన్నాను, అప్పుడెప్పుడు నేను చాలా భక్తిగా ఉన్నాను, అప్పుడెప్పుడో దేవుని కార్యాలు నేను చూశాను, అప్పుడెప్పుడో దేవుడు నాతో మాట్లాడాడు అని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నీ సిచ్యుయేషన్ ఏంటి? ఇప్పుడు ప్రభు యొక్క రాకడ నీ జీవితంలో వస్తే నువ్వు ఎలాగున్నావు? ఒక విశ్వాసి ప్రతిరోజు కూడా తను తాను పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ ప్రభు చిత్తమే మనం ఈ దేహాన్ని విడిచి వెళ్ళవలసి వస్తే మనం సరాసరి ప్రభు దగ్గరికి వెళ్తామా లేదా? లేదు. ఆయన రాకడ ఆలస్యమైతే మన జీవితం ప్రభు కొరకు మనం జీవించగలుగుతామా లేదా? ప్రతిదినము ఈ యొక్క ప్రశ్న మన జీవితంలో కలిగినప్పుడు, ఒకవేళ ఇప్పుడే ప్రభు యొక్క రాకడ వస్తే మనం ఎత్తబడడానికి సిద్ధంగా లేకపోతే మనల్ని మనం సిద్ధపరచుకోగలుగుతాం. లేదు, మన విశ్వాసము దేవునికి అభ్యంతరకరంగా ఉంటే మన విశ్వాసాన్ని మనం ఏం చేసుకోగలుగుతాం? సరి చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే అది మనం చేసుకోగలిగామో మనము దేవుని యొక్క రాజ్యానికి ఎలాగుంటాం తెలుసండి? సమీపముగా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గడిచినటువంటి వారము ఒక అద్భుతమైనటువంటి వండర్ఫుల్ మెసేజ్ మనం అందరం కూడా విన్నాం. కూర్చున్న మీరు, నిలబడిన దాసుని నేను కూడా ఒక చక్కటి మెసేజ్, చక్కటి ఒక అనుభవాన్ని మనం పొందడానికి దేవుడు మనతో చాలా తేటగా మాట్లాడాడు. ఆ మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు, ఎలాగున్నప్పుడు అటండి? శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనముతోనూ కన్నీటితోనూ ఆయన ప్రార్థన చేస్తున్నాడటండి. చూడండి, బైబిల్ గ్రంథములు అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదవండి. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను
యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, సంతోషంతో చెప్పండి, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మనం ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తే దేవుని అంతగా మనం హెచ్చించినట్టే. ఆయన బంగారముతో, వెండితో, రాగితో, ఇత్తడితో చేసిన సింహాసనం మీద కూర్చోవడానికి ఇష్టపడట్లేదు. చాలామంది దేవునికి చెక్క కుర్చీలు వేస్తూ ఉంటారు. ఏ కుర్చీలు అమ్మా? భక్తుడైనటువంటి సొలొమోను మహారాజు అన్నాడు, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము, నేను కట్టనుద్దేశించి నీ మందిరము ఏ పాటిది? చెక్కతో, రాగితో, ఇనుముతో, ఇత్తడితో, బంగారంతో వేసిన కుర్చీలో కూర్చోవడానికి దేవుడు ఇష్టపడట్లేదని. ఆయన ఎక్కడ కూర్చోవడానికి ఇష్టపడుతున్నాడట? నీ స్తుతుల సింహాసనం మీద ఆయన కూర్చోవడానికి ఇష్టపడుతున్నాడట. నువ్వు రోజులు ఇంచుమించుగా ఒక 100, 150 లేకపోతే ఇంకా ఎక్కువ మాటలు మాట్లాడతాం కదా రోజు. ఏమండి, కూర్చుని ఉండవు కదా, ఏదో ఒకటి మాట్లాడతాం. అందులో మన ఇండియన్స్ మాట్లాడకపోతే చాలా ప్రమాదం అండి. ఇండియన్స్ మాట్లాడకపోతే ఏమవుతారో తెలుసండి? చచ్చిపోతారండి. మాట్లాడలేకుండా ఇండియన్స్ బతకలేరు. కనుక మనం మాట్లాడుతాం. మనం మాట్లాడిన ప్రతి మాట వెనక ముందు కూడా దేవునికి మనము స్తుతి చెల్లించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతగా దేవుణ్ణి మనం స్తుతిస్తే స్తుతటండి మన స్థితిని మారుస్తుందట. ఏం మారుస్తుంది? మన స్థితిని. పాపిగా ఉన్న నిన్ను నీ స్థుతిని ఎలా మారుస్తుందట? పరిశుద్ధునిగా మారుస్తుందటండి. అర్థమైందా? నీ స్థితి మార్చబడాలి. నీవెప్పుడు ఇలాగే ఉంటే నువ్వు పరలోకంలో నీ స్థితి, నీ స్ట్రక్చర్ మొత్తం, నీ యొక్క బాడీ అంతా కూడా మార్పు చెందాలి. అది ఏ మార్పో తెలుసండి? ఒక నూతనత్వం రావాలి. ఎప్పుడైతే ఇది మార్పు చెందుతుందో అప్పుడు నీవు దేవుణ్ణి చూడగలుగుతావు. నీవు మార్పు చెందాలంటే ఒకటే మార్గము, నీ స్తుతి నీ స్థితిని మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారా, ఇక్కడ మనం చూస్తుంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు శరీరధారిగా ఉన్న దినాల్లో యేసు ప్రభువు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి, ఈ భూమి మీదకి వచ్చి 2025 సంవత్సరాలు అవుతుందండి. యేసు ప్రభు ఇక్కడికి వచ్చి 2025 సంవత్సరాలు అవుతుందండి. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. 3.5 సంవత్సరాలు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తన్ను తాను పరిపూర్ణంగా సమర్పణ చేసుకుని బలమైనటువంటి పరిచర్య చేశాడండి. మామూలు పరిచర్య కాదండి. యేసు ప్రభు ఒక బలమైనటువంటి పరిచర్య చేశాడు. ఆయన పరిచర్య చేస్తున్న ఆ దినాలలో నటండి, ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో నటండి, మహారోదనముతోనూ కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడటండి. ఏ ప్రార్థన? రోదన, కన్నీరు. రోదన అంటే ఏంటో తెలుసండి? ఏమండి, మహా దుఃఖం అండి. భరించలేనటువంటి స్థితి మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? రోదిస్తూ ఉంటామండి. మహారోదనముతో కన్నీటితో ఎవరు ప్రార్థన చేస్తున్నారట? యేసుక్రీస్తు ప్రభులు వారు. మనం కూడా కన్నీరు కారుస్తున్నాం. అయ్యో, ఆరోగ్యం బాగోలేదని, పరిస్థితులు బాగోలేదని, మన బిడ్డల యొక్క స్థితి బాగోలేదని, వారికి ఉద్యోగాలు రావట్లేదని, వారికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదని, మ్యారేజ్ అయితే వారికి పిల్లలు కలగట్లేదని, మనం ఎన్నో మనకున్నటువంటి బాధలు బట్టి, కష్టాలు బట్టి, ఇబ్బందులు బట్టి, సమస్యలు బట్టి మనం కన్నీరు కారుస్తున్నాం. కానీ నా యేసుక్రీస్తు ఎవరండి? చెప్పండి అమ్మా. యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎవరండి? ఎవరని నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు? ఎవరని నమ్ముకున్నావు? ఆయన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు.
ఆయన సర్వోన్నతుడని మనం అందరము కూడా ఆయన నమ్ముకున్నాం. ఆయన అందు విశ్వాసం ఉంచాం. ఆయనే దేవుడని, ఆయనే మనల్ని పుట్టించాడని, ఆయనే మనల్ని పాలిస్తున్నాడని, మనకు కావలసినవన్నీ ఆయనే ఇస్తున్నాడని మనం విశ్వసిస్తున్నాం. అన్నీ ఇయ్యగలిగిన తండ్రి, అన్నీ చేయగలిగిన తండ్రికి ఎందుకు రోదన, ఎందుకు దుఃఖము, ఎందుకు కన్నీరండి, ఎందుకు కన్నీరు కార్చవలసినటువంటి పరిస్థితి? యేసు ప్రభుకి ఈ లోకంలో ఎవరైనా సరే రక్త సంబంధులు ఉన్నారా? యేసు క్రీస్తుకి ఈ లోకములు భార్య పిల్లలు అనేటువంటి ఈ లోక బంధాలు ఏమైనా ఉన్నాయా? మరి ఎవరి కోసం ఆయన కన్నీరు కారుస్తున్నారు అని మనం ఆలోచించినట్లయితే, ఆయన నీ కోసము, చెప్పండమ్మా, నీ కోసము, నా కోసము, నీ కొరకు, నా కొరకు ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ఎలాగట? మహారోదనముతోనూ కన్నీటితో అయినా ప్రార్థన చేస్తున్నాడటండి. అయితే మన స్థితిని బట్టి మన కోసం మనం కూడా ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన శుక్రవారం నేను చెప్పాను ఈ మాటలు. ఏ ప్రార్థన చేయాలి? ఎంతమంది కన్నీరు ప్రార్థన చేశారు చెప్పండి? కన్నీరు కార్చి ఏం చేశారు చెప్పండి? ప్రార్థన చేశారు. జాబ్ వచ్చిందా నా ప్రశ్న. జాబ్ వచ్చిందా? జాబ్ వచ్చిందా? కన్నీటి ప్రార్థనకి ఏం చేయాలి? కన్నీటి ప్రార్థనకి జాబ్ ఎలాగొస్తుంది? ఏ ప్రార్థనకి మనం చాలా ప్రార్థనలు చేస్తాం. మనకు చాలా ప్రార్థనలు తెలుసు అండి. ఉపవాస ప్రార్థన తెలుసు, ఆదివారం ప్రార్థన తెలుసు, ఉదయకాల ప్రార్థన తెలుసు, మధ్యాహ్నకాల ప్రార్థన తెలుసు, సాయంకాల ప్రార్థన తెలుసు, రాత్రి పడుకునేటప్పుడు చేసే ప్రార్థన తెలుసు, పొద్దున్న లేచినప్పుడు చేసే ప్రార్థన తెలుసు, ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు చేసే ప్రార్థన తెలుసు, వచ్చేటప్పుడు తెలుసు, మింగేటప్పుడు తెలుసు. ఏమండి? మింగేటప్పుడు కూడా ఏం చేస్తున్నా చెప్పండి అమ్మా? చేసుకున్నారు లేదా? ఏమండి? ప్రార్థన చేసుకొని తినేస్తున్నారా? తినేటప్పుడు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసుకున్నారా? ఈ ప్రార్థనలన్నీ తెలుసు. ఈ ప్రార్థనలన్నిటికీ జాబు ఎంత టైములో వస్తుందో తెలియదండి. ప్రతి ప్రార్థన గురించి దేవుడు ఏమంటున్నాడు? సమయం ఉంది, సమయం వచ్చినప్పుడు నేను కార్యం జరిగిస్తానన్న. ఒకసారి ఆయన తల్లి ప్రార్థన చేసిందే. ఎవరి తల్లి అండి? యేసు ప్రభు తల్లి ప్రార్థన చేసింది. ఎవరికి? యేసు ప్రభుకి అండి. ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, అమ్మా నా టైం ఇంకా రాలేదు. నువ్వు ఆదివారం దేవుణ్ణి అడుగు, ఉపవాసం ఉండి దేవుణ్ణి అడుగు, ఇంకో రకంగా ప్రార్థన చేయి. ఒకవేళ వెంటనే జాబ్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, ఒక టైం ఉంది, నీ ప్రార్థన నేను విన్నాను, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను కార్యం జరిగిస్తాను. కానీ కన్నీటి ప్రార్థనకు దేవుడు అలాగా చెప్పడండి. కన్నీటి ప్రార్థన ఏం చేస్తాటండి? పరలోకమందున్నటువంటి దేవుడిని ఏం చేస్తాట? నీ దగ్గరికి తీసుకొస్తుందట. మరి మీరు కన్నీరు కార్చం అయ్యగారని చెప్పారు. దేవుడు వచ్చాడా? దేవుడు వచ్చాడా? హిజ్కియా తన ముఖమును గోడ తట్టుకు తిప్పుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు తన దాసుడైనటువంటి యెషయాతో, నువ్వు తిరిగి వెనకకి వెళ్ళు, ప్రజలను ఏలుచున్నటువంటి రాజుతో ఈ మాటలు చెప్పు. దేవుడు నీవు కన్నీరు విడిచెట్టు చూశాడు, నీ ప్రార్థన విన్నాడు, ఇంకా 15 సంవత్సరాలు ఆయుస్సు నీకు ఇచ్చాడు అని చెప్పాడు. నువ్వు చచ్చిపోతావని చెప్పడానికి, 15 సంవత్సరాలు ఆయుస్సు ఇచ్చాడని చెప్పడానికి మధ్య టైం ఎంత ఉందండి చెప్పండి? ఏమండి? సేవకుడు ఏం చేశాడంటే, దేవుడు చెప్పిన మాట పట్టుకొచ్చి రాజు దగ్గరికి వచ్చి, రాజా దీన్ని ఆల్రెడీ వివరించాను మీకు, అందుకే ఇప్పుడు వివరించాను, పాఠం ఎదరికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. రాజా నువ్వు చనిపోతావని చెప్పాడు. ఈ మాట విన్నటువంటి రాజు తన ముఖమును ఏం చేశాడండి? గోడ తట్టుకు తిప్పుకున్నాడు. ప్రజల వైపున్న తన ముఖము, రాజ్యం వైపున్న తన ముఖము, సేవకుల వైపున్న తన ముఖాన్ని ఏం చేశాడండి? గోడ తట్టుకు తిప్పుకొని ఏమంటున్నాడు తెలుసా? నేను ఎలా బ్రతికానో నీకు తెలుసయ్యా, నేను ఏ రకంగా భక్తి చేశానో నీకు తెలుసు, నన్ను జ్ఞాపకము చేసుకోవయ్యా, ఈ పరిస్థితిని నువ్వే మార్చగలవు అని కన్నీరు విడిచి దేవుణ్ణి అడుగుతున్నాడటండి. ఇంకా కొన్ని రోజులు ఆయుష్ ఇస్తే బాగుండు,
అని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంటే ఈ మాట సెలవిచ్చినటువంటి దేవుని దాసుడటండి రాజు గదిలో నుండి నడిమి గదిలోకి వచ్చినప్పటికటండి దేవుడు మరలా మాట్లాడి ఆయన వెనక్కి వెళ్ళమన్నాడండి. ఏం చెప్పమన్నాడు అంటే జాబ్ ఎంత టైంలో వచ్చిందండి? ఇంకా అతని ముఖం గోడ తట్టే ఉంది, ఇంకా మనవి చేస్తున్నాడు. ఆమె అనలేదండి. ఏమనలేదు? ఆమె అనలేదండి. ప్రార్థన ఇంకా ముగించలేదు రాజుగారు, కానీ ఏమొచ్చేసింది? జాబ్ వచ్చేసింది. వారం రోజుల నుండి నువ్వు కన్నీరు కారుస్తున్నావు, నీకు జాబ్ వచ్చిందా? ఎందుకు రాలేదు? నువ్వు కన్నీరు కారుస్తున్నావు, కానీ నీ హృదయం ఏమవ్వలేదు. ఆ మాట వినగానే రాజు అయినటువంటి హిజ్కియా యొక్క హృదయం ఏమైపోయిందండి? పగిలిపోయిందండి. హృదయం పగిలిపోయి రక్తమటండి, లోపల ఉన్నటువంటి ఆ రక్తమట కన్నుల్లో నుండి నీళ్ళలాగా వచ్చేస్తుందట. హృదయ వేదనతో ప్రార్థన చేస్తున్నాడండి. పగిలిన హృదయముతో ప్రార్థన చేస్తున్నాడు. అతని ప్రార్థన పరలోకమందున దేవుణ్ణి కదిలించేసిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వెంటనే తన సేవకుడైనటువంటి యెషయాతో మాట్లాడి నువ్వు తిరిగి మరలా వెళ్ళు, రాజుతో మాట చెప్పమన్నాడండి. కన్నీటి ప్రార్థన దేవుని దగ్గర నుండి ఏం తీసుకొచ్చిందండి? జాబ్ తీసుకొచ్చింది. తర్వాత రెండవదిగా మీకు చెప్పాను, అన్న దేవుని మందిరములు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంది. అన్న ఏం చేస్తుంది? కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంది. ఉదయం మందిరం తెరిచినప్పుడు వెళ్ళిందండి మందిరంలోకి. చాలామంది ప్రజలు వెళ్తున్నారు. కానీ ఉదయం వచ్చిన ఈమె మధ్యాహ్న కాలం అయింది. ఇక సాయంకాలం నైవేద్య టైం అయిపోయింది. ఆ నైవేద్య టైం అయిపోయేటప్పటికి కూడా ఆమె అక్కడి నుంచి వెళ్ళట్లేదు. నైవేద్యం పెట్టి తలుపులు వేసే టైం అయిపోయింది. ఏలి ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో అన్నాడు, అమ్మా ఇక నీవు బయలుదేరి ఇక్కడి నుంచి, ఎందుకంటే మందిరము తలుపులు వేసే టైం అయిపోయింది, మందిర ద్వారము మూసివేయవలసిన టైం అయిపోయింది, గనుక నీవు ఇక్కడ నుండి వెళ్ళిపో, అందరూ వెళ్ళిపోయారు అని అంటున్నాడండి. కానీ ఆమెకు ఎవరి మాట వినపట్టలేదండి. దైవజనుడు చెప్తున్న మాట ఆమెకి వినబడట్లేదండి. అప్పుడు దైవజనుడు కొంచెం కోపం వచ్చి అన్నాడు, ఏంటి నేను ఇంతగా చించుకుని మాట్లాడుతున్న మాటలు నీకు అర్థం అవ్వట్లేదా? పొద్దున్నే ఏమైనా కాదు మందేసి వచ్చేవా, లేకపోతే రాత్రి తాగింది ఇంకా దిగలేదా అంటున్నాడండి. ఈ మాట ఆమెకు వినపడదండి. వినపడి వెంటనే ఏమంటుంది, అయ్యా నా ఏలినవాడ, నన్ను అంత నీచమైన దానిగా నువ్వు ఎంచొద్దు. నీ దాసురాలు నేను పగిలిన హృదయముతో నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నా. నా హృదయం పగిలిపోయింది. నన్ను నా భర్త చాలా బాగా చూసుకుని, నా కుటుంబంలో పరిస్థితులు అన్నీ బాగున్నాయి, కానీ నా జీవితంలో నా అవమానం, నా భర్త రెండవ భార్య అయినటువంటి పెనున్న నన్ను చాలా చిన్న చూపు చూస్తుంది. నా బాధ ఎవరెవరికో చెప్పుకున్నానయ్యా, ఎవరు నా బాధ తీర్చలేదు. ఇప్పుడు నీ సన్నిధిలో కన్నీరు విడిచి నేను ప్రార్థన చేస్తున్నాను, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకోవయ్యా. ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకుని ఒక మగ బిడ్డను నాకు ఇచ్చినట్లయితే ఆ బిడ్డను నీ సేవకి ఇచ్చేస్తానయ్యా అని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో అయ్యా నా వేదన, నా హృదయ వేదన, పగిలిన హృదయముతో నా దేవునికి నేను మనవి చేస్తున్నాను. అంతేగాని నేను మద్యమును సేవించిన దానను, నేను ఇప్పుడు ఇక్కడ ఎలాగున్నానో తెలుసండి, భోజనము చేయని దానిగా ఉపవాసముతో నేను ఇక్కడికి వచ్చాను. ఆమె స్థితి ఏంటంటే ఇప్పుడు ఉపవాసముతో ఉండేటండి, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుందట. అప్పుడు దైవజనుడు ఏలి అంటున్నాడు, అమ్మ నీ ప్రార్థన దేవుడు అన్నాడు. ఆమె కన్నీటితో చేసిన ప్రార్థన ఎవరన్నారటండి? దేవుడు అన్నాడట. నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడయ్యా, నీ బాధను దేవుడు తీరుస్తాడు, నీ లోటును దేవుడు తీరుస్తాడు అని ఆమెతో చెప్పినప్పుడు అండి ఆ మాట విన్న ఆమె సంతోషంతో అక్కడి నుంచి అటండి
దైవజనుని నోటి నుంచి వచ్చిన మాట ఆమె ఏ మాటగా నమ్మిందండి? దేవుని మాటగా నమ్మటండి. ఆ మందిరములో నుండి వచ్చేసిందటండి. ఆ రోజు నుంచి అట ఆమె ఏం చేయటం మానేసిందటండి? ఉపవాసం ఉండటం మానేసిందట. కారణం ఏంటో తెలుసండి? దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు. నమ్ముచున్న వారు గట్టిగా 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2 మీకు గడిచినటువంటి శుక్రవారం నేను చెప్పాను. ఈరోజు ఇంక 3వ విషయాన్ని మీకు చెప్తాను. ప్రియమైనటువంటి వారరా, మహాభక్తుడైనటువంటి యాకోబును గూర్చి మనం ఆలోచన చేద్దాం. యాకోబు యొక్క జీవితాన్ని మనం చూసాం. యాకోబును గూర్చి మనకు తెలుసు. దేవునికి యాకోబు అంటే చాలా ఇష్టమండి. ఎందుకు ఇష్టం అంటే, యాకోబు చాలా పట్టుదల కలిగిన వ్యక్తి, మొండోడండి. తాను ఏది కావాలనుకుంటున్న దానికోసం ఎంత ప్రయాసైనా. ఈ యాకోబు ఒక రోజున కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడండి. ఈ యాకోబు తండ్రి చేత ఆశీర్వదింపబడి ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకొని ఆ ప్రదేశాన్ని, కానాను దేశమును విడిచిపెట్టి మేనమామ ఇంటికి వెళ్ళాడండి. ఎక్కడికి? మేనమామ ఇంటికి వెళ్ళాడు. రెబ్కా యొక్క సోదరుడు బెతుహేలు, అతని యొక్క కుమారుడు లాబాను, అతని యొక్క కుమార్తెలు రాహేలు, లేయా, రాహేలు. యాకోబు తనకు కలిగిన సమస్తమును తీసుకొని తిరిగి తన తండ్రి దేశము, తండ్రి ఇంటికి యాకోబు ఏం చేశాడండి? బయలుదేరాడు. యాకోబు తిరిగి బయలుదేరినప్పుడు గొడ్ల ఆస్తియు, గొర్రెలాస్తియు, ఒంటెలు, పశువులు, దాసదాసీయులు, అలాగే యాకోబుకి భార్యలు, యాకోబు పిల్లలు కలిగి బహుజన సమూహం అటండి వస్తుందండి. ఆ పరిస్థితులు యాకోబు తన సోదరుడైనటువంటి యాషోబునకు భయపడి, ఎవరికి భయపడండి? తన సోదరుడైనటువంటి యాషోబునకు భయపడి తన ఆస్తిని, తన కలిగిన సమస్తమును 2 భాగాలుగా చేసి తానొక్కడే ఆ 2 భాగాలను ఎబ్బేకు రేవు దాటించి పంపించేసి, ఒక భాగమునకు ఇంకొక భాగమునకు కొంత ఎడముండాలని చెప్పి, మొదటి భాగమును తన సోదరుని యాషోబుని ఎదుర్కొని, ఇది నీ దాసుడైనటువంటి యాకోబు కలిగినదని, ఇది ఆయన నీకు కానుకగా పంపాడని తన అన్నతో చెప్పమని వారిని పంపించి, తర్వాత 2వ భాగాన్ని పంపించి తన భార్యలను, బిడ్డలను ఆ రేవు దాటించి, తన దాసీలను ఆ రేవు దాటించి, తన కలిగిన సమస్తమును ఆ రేవు దాటించి తానొక్కడే అక్కడ నిలిచి ప్రార్థన చేస్తున్నాడటండి. ఏం చేస్తున్నాడు చెప్పండి? చెప్పాలమ్మా. ఏం చేస్తున్నాడు? తానొక్కడే ప్రార్థన చేస్తున్నాడు. ఒంటరిగా ఎప్పుడైనా ప్రార్థన చేసేవా? యేసు ప్రభు మనకు నేర్పిన ప్రార్థన ఏంటి? ఒంటరి ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రార్థన నేర్పాడండి ఆయన? ఒంటరి ప్రార్థన. యేసయ్య ఎలా ప్రార్థన చేసేవాడండి? ఒంటరిగా ప్రార్థన చేసేవాడు. సమూహముతో కాకుండా తను ఒక్కడే వెళ్ళి రాత్రంతయు కూడా ప్రార్థన చేస్తున్నటువంటి అనేక పర్యాయాలు ఉన్నాయండి. ఒకసారి తెల్లవారినా సరే యేసు ప్రభు వారికి కనపడలేదటండి. రోజు వెళ్ళే అలవాటు ఉంది, రోజు ప్రార్థన చేయడానికి వెళ్ళే అలవాటు ఉంది. అయితే శిష్యులు ఇంకా లేకముందే ఆయన తిరిగి ఏం చేసేవాడండి? వచ్చేసేవాడు. ఈరోజైతే ఆయన వెలుగు వచ్చినా సరే ఇంకా రాలేదు.
ఆయన గూర్చి వెతుకుతున్నారటండి. ఈలోగా ఆయన అరణ్యములో నుండి వస్తున్నాడట. యేసయ్యా, రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ గురించి మేము ఎక్కడెక్కడో వెతికావు, మాకు కనపడలేదు అంటున్నారట. అప్పుడు ఆయన అన్నాడట, నేను నా తండ్రి పని మీద ఉంటానని మీరు ఎరగరా? రోజు చేసే పని ఆయన అని అదే. కానీ వారికి తెలియదు. ఆయనకి ఏ అలవాటు ఉందంటే ఒంటరిగా ప్రార్థన చేసే అలవాటు ఉంది. అందుకే ఆయన తన శిష్యులతో అన్నాడు, మీరు ఎప్పుడైనా మీకు కష్టం కలిగిందా, బాధ కలిగిందా, పరిస్థితులను చూసి మీకు భయం వేస్తుందా, మీరు ధైర్యాన్ని కోల్పోయారా? వెంటనే నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపులు వేసుకుని రహస్యమందు చూచుచున్న తండ్రికి నువ్వేం చేయమన్నాడండి? ప్రార్థన చేయమన్నాడండి. దయచేసి అందరూ మోకరించండి. ఆయన సన్నిధానంలో కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం. నీ కన్నీటి ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. నీ కన్నీటి ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది. నీ కన్నీటి ప్రార్థన నీ జీవితంలో ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చేయగలిగిన శక్తి కలిగిన ప్రార్థన. నీ కన్నీటి ప్రార్థన ఆయన సన్నిధిలో నీళ్లు కొమరించినట్లు నీ కన్నీటిని కొమరించు. నీళ్లు కొమరించినట్లు నీ కన్నీటిని కొమరించు. దేవా, నన్ను ఆశీర్వదించయ్యా. దేవా, నా కుటుంబం ఆశీర్వదించయ్యా. నా పరిస్థితులు మార్చు. ఈ రాత్రి నేను ఆశీర్వదింపబడిన దానిగా, ఆశీర్వదింపబడిన వారిగా నీ సన్నిధిలో నేను వెళ్ళాలి. ఈ రాత్రి నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయి. నీళ్లు కుమ్మరించినట్లు కన్నీరు. ఇంకా నీ కన్నీరు రావట్లేదా? నీ హృదయం పగలలేదేమో, నీ హృదయం పగలలేదేమో. దేవుని సన్నిధిలో పగిలిన హృదయముతో, పగిలిన హృదయముతో, పగిలిన హృదయముతో నువ్వు కన్నీరు విడిచి ప్రార్థించి, నీ రక్తము కన్నీరుగా మార్చబడాలి. నీ రక్తము కన్నీరుగా మార్చబడాలి. ఈ రాత్రి ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు విడిచి నువ్వు ప్రార్థన చేయి. కన్నీరు విడిచి ఆయనకు మొరపెట్టు. నీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. నీ దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు. యేసయ్య రాత్రి నీ ప్రార్థన ఆయన ఆలకించాడు. నువ్వు కన్నీరు విడిచుట ఆయన చూశావు. రాజా, నీవు కన్నీరు విడిచుట ఆయన చూశాడు. నీ ప్రార్థన ఆయన విన్నాడు. నిశ్చయముగా నీకు జాబును దయచేశాడు. నీకు సమాధానం దయచేశాడు. ఈ రాత్రి దేవుని నుండి సమాధానం నీ వద్దకు వచ్చింది. ఆయన సమాధానము, ఆయన ఇచ్చు సమాధానం అనేది తాకుచున్నది. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రి నిన్ను హృదయముతో నిన్ను స్తుతిస్తున్నాను. నాయనా, నీ మహాకృపను బట్టి నువ్వు మాట్లాడు. అవునాయన, కన్నీటి ప్రార్థన మాకు నేర్పడింది. నీ సన్నిధిలో కన్నీరు విడిచేవారిగా, నీ సన్నిధిలో కన్నీరు విడిచేవారిగా, కన్నీరు విడిచి ప్రార్థించే వ్యక్తులుగా, ప్రార్థించేవారిగా, యాకోబు వలెనైనా మరి నాయన ఒంటరిగా నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించినట్లు యాకోబు ప్రార్థనను ఆలకించు. యాకోబు కన్నీరు విడిచిన నువ్వు చూస్తావు. పరలోకము నుండి నువ్వు దిగి వచ్చావు ప్రభా. యాకోబు నువ్వు ఆశీర్వదించావయ్యా. యాకోబును ఆశీర్వదించిన దేవా, ఈ రాత్రి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆశీర్వదించి, ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన విత్తబడిన వాక్యమునైనా, విత్తబడిన వాక్యము ప్రతి ఒక్కరి హృదయములనైనా మీరు ఫలింపు చేయండి. మంచి నేలపడ విత్తనము 30 దంతలుగా, 60 దంతలు, 100 దంతలుగా ఫలించినట్లుగా మీరు ఫలింపజేసి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాము తండ్రి. ఆమేన్.